సుప్రీంకోర్టు ఈ వన్ సైడ్ రూల్ ఎందుకు కనబడదు? ఎందుకు హిందూ పిల్లలు అన్య మతాలకు సంబంధించిన స్కూల్స్లో చదువుతూ మత మార్పిడులకు గురవుతున్నారని కేసులు వచ్చినా కూడా ఫైల్ చేయకుండా వాటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇక 5వది ఉచిత ప్రసంగ కపటత్వం. హిందువులు మాట్లాడేటప్పుడు దానిని ద్వేష ప్రసంగం అంటారు, ఇతరులు మాట్లాడేటప్పుడు దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. నుపూర్ శర్మ కేవలం హదీత్ నుండి ఉల్లేఖించారు మరియు కోర్టు దానిని ద్వేషపూరిత ప్రసంగం అని పిలిచి స్టాలిన్ మరియు ఇతర నాయకులు సనాతన ధర్మాన్ని వ్యాధి అనడంతో కోర్టు మౌనం వహించింది. ఇది న్యాయమా? ఎస్. నుపూర్ శర్మ విషయంలో చేసింది స్టాలిన్ విషయంలో ఎందుకు చేయలేదు? పదే 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 హిందూ సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న ఒక్కడంటే ఒక్క నాయకుడికి శిక్ష పడిందా? భయపడారా? వాళ్ళు భయపడరు. హిందూ ధర్మాన్ని ఎంత తిడితే వాళ్ళంతా హీరోలాగా ఫీల్ అవుతారు. కారణం ఏంటి? కోర్టుల మౌనం. అవునంటారా కాదంటారా? ఆయన అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందంటారా లేదంటారా?